హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోన పిల్లలకి డైలీ యూజ్ చేసే డ్రాప్స్లోన విటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, వాడకపోతే పిల్లల్లో వచ్చే వ్యాధులు ఏంటి అనేవి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ విటమిన్ D3 అనేది తల్లి పాలు తాగే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఎందుకంటే పాలిచ్చే తల్లిలోన విటమిన్ D3 లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ డ్రాప్స్ అనేవి డైలీ యూజ్ చేయాలి. తల్లిపాలు తాగే పిల్లల్లోనే కాదు, ఇంకా నార్మల్ పాలు, డబ్బా పాలు, ఇంకా ఆవు పాలు ఎందులోనైనా విటమిన్ D3 అనేది లోపం అనేది ఉంటుంది. కాబట్టి ఈ డ్రాప్స్ అనేవి డైలీ యూజ్ చేయాలి. ఇంకా చిన్నపిల్లలు అనేవి తగినంత ఎండ అనేది తగలదు కదా, వాళ్ళకి ఎండ అనేది సరిగా తగలకపోయిన పిల్లల్లో కూడా ఈ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేయాలి. ఇవి 6 months బిలో పిల్లలకి ఇంకా 1 year వరకు కూడా ఇంకా చాలా మంది అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల కాల్షియం, ఫాస్ఫరస్, జీర్ణక్రియ ప్రభావితం అనేది బాగా జరుగుతుంది. పిల్లలు అనేది చాలా వీక్గా ఉన్న 2 kgs కంటే బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో అయితే ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ పిల్లలు అనేది ఎక్కువ బరువు పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరం బరువు ఇంకా ఎముకలు అనేవి గట్టిపడడానికి, ఇంకా పిల్లల్లో వచ్చే దంతాలు అంటే పళ్ళు అనేవి బలంగా ఉండడానికి కూడా ఈ విటమిన్ డ్రాప్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరం పెరుగుదల, అభివృద్ధి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. పిల్లల్లోన రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయడం వల్ల పిల్లల్లోన రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏ చిన్న దానికి కూడా వాళ్ళు తట్టుకోలేరు. జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు ఇలాంటివి ఏమొచ్చినా కూడా పిల్లల్లో వేగంగా తగ్గవు. దానికోసం అయితే ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేస్తే వాళ్ళ ఉన్న రోగ నిరోధక శక్తి అనేది పెరిగి వాళ్ళు దేనికైనా తట్టుకునే శక్తి అనేది వాళ్ళ పెరుగుతుంది. ఇది వాడకపోవడం వల్ల పిల్లల్లోన వంకర కాళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయండి. అంటే కాళ్ళు అనేవి సరిగ్గా ఉండడం, సరిగ్గా నడవకపోవడం అనేటివి. చాలా మంది పిల్లలు అయితే చాలా ఏజ్ వరకు నడవకుండా ఉంటారు కదా, దాంట్లోన ఎక్కువగా లోపం అనేది విటమిన్ D3 అనేది ఈ విటమిన్ డి వల్లేని ఎక్కువగా అవుతాయి. పిల్లలు అనేది ఎముకలు అనేది బలంగా ఉండకపోవడం వల్ల వాళ్ళు నడవలేకపోతారు. కాళ్ళు అనేవి వంకరగా అవుతాయి. వాళ్ళ పళ్ళు కూడా బలంగా ఉండవండి. ఎటువంటి జ్వరాలు కానీ ఏమి కానీ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. పిల్లలు ఎముకలు అనేవి గట్టిపడడానికి, రోగనిరోధక శక్తికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది అయితే యూజ్ చేసిన తర్వాత 25 degrees బిలో 25 degrees ఉష్ణోగ్రత వద్ద అయితే ఇది ఉంచుకోవాలి. ఎక్కువగా ఎండలో అయితే ఉంచకూడదు. అలానే ఫ్రిడ్జ్లో కూడా ఉంచవసరం లేదు, కొంచెం కూల్ ఉన్న ప్లేస్లో ఉంచుకోవచ్చు. ఇది అయితే యూజ్ చేసే ముందు అయితే బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాతే మనం యూజ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లోన, ఇంకా తర్వాత కూడా మనం ఇలా యూజ్ చేసేటప్పుడు అయితే దాంట్లో ఒక బాటిల్, దాంట్లో డ్రాప్స్ కూడా ఉంటుంది. ఇది డ్రాప్స్ అనేవి మనకు 0.5 కావాలంటే 0.5, 0.1 కావాలంటే 1, 2 కావాలంటే లేదంటే 1 ml కావాలనుకుంటే మన ఇష్టం అనేది వేసుకోవచ్చు. ఇది డాక్టర్స్ అనేది చెప్తారు ఎన్ని డ్రాప్స్ అనేది వెయ్యాలి అనుకొని. చాలా వరకు అయితే ఈ డ్రాప్స్ అనేది రోజుకి 1 ml మాత్రమే యూజ్ చేయాలి. 1 ml అనేది ఎలా యూజ్ చేయాలని డాక్టర్స్ అనేది చెప్తారు. అంటే మార్నింగ్ 0.5, ఇంకా నైట్ 0.5 అనేది కొందరికి పిల్లలకు అయితే డాక్టర్స్ చెప్తారు. ఇంకా కొందరు పిల్లలకు అయితే మార్నింగ్ డైరెక్ట్ గా 1 ml అనేది వేసేయమంటారు. అదనేది మీరు డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. 0.5 లేదా డైరెక్ట్ గా మార్నింగ్ 1 ml వేసేవచ్చు అనేది. ఇక్కడ మీరు ఫ్రంట్ వైపు చూసినట్లయితే 400 IU/ml అని ఉంటుంది కదా, అది అయితే మాత్రం అలాంటి డ్రాప్స్ అనేది మీరు తీసుకుంటే డైలీ 1 ml అనేది యూజ్ చేయాలి. లేదు అంటే 800 IU అని ఉంటుంది కదా, అది అయిందనుకోండి మీరు రోజుకి 0.5 వేస్తే సరిపోతుంది. మీకు అయితే సైడ్ క్లిప్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూడండి. అలాగే డ్రాప్స్ అనేది ప్రతి పిల్లలకు కూడా యూజ్ చేయాలండి. ఇంకా 6 months వరకు అయితే డైలీ యూజ్ చేయాలి. ఇంకా 6 months దాటిన తర్వాత కూడా పిల్లల్లోనికి ఎక్కువగా ఎండకు వెళ్ళరు, ఇంకా ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి సూర్యరశ్మి అనేది బాగా తగలదు అనే దీనిలో అయితే డాక్టర్స్కి మీరు కనుక్కొని ఇంకా 1 year వరకు అయితే ఈ డ్రాప్స్ అనేది డెఫినెట్లీగా యూజ్ చేయాలి. దీంతో ఇంకా వేరే ఏ డ్రాప్స్ అయినా ఇంకా యూజ్ చేస్తున్నారంటే విటమిన్ డ్రాప్స్ అనేది ఉంటుంది కదా బలంకి అనేది, అది కూడా కలిపి
ఇది యూజ్ చేయకపోతే ఎటువంటి నష్టం కలుగుతుంది అనుకుంటే, దీనివల్ల అయితే పిల్లల ఎముకలు అనేవి బలహీనత అవుతాయండి. పిల్లల ఎముకల్లో బలం అనేది ఉండదు, వాళ్ళు ఇంకా వీక్గా కూడా ఉండిపోతారు. రోగ నిరోధక శక్తి అనేది తగ్గి జ్వరాలు కానీ ఏవి కానీ వస్తాయి. వేరంగా అయితే వాళ్ళకి ఎటువంటి జ్వరాలు ఏం కూడా తగ్గవండి. ఇవి డైలీ యూజ్ చేయాలి. ఇప్పటి వరకు అయితే మీరు ఇంకా యూజ్ చేయకపోతే మీరు డాక్టర్స్ కనుక్కొని తెప్పించుకొని ఇది డైలీ యూజ్ చేయండి. ఇంకా ఒక రోజు వదిలేసి ఒక రోజు వేస్తే పర్వాలేదు అనుకుంటే మాత్రం పర్వాలేదండి, దానికి ఏం అవ్వదు. మర్చిపోతే దాన్ని డెఫినెట్గా మాత్రం వేయాలి. మార్నింగ్ మర్చిపోతే ఈవినింగ్ అయినా వేసేయండి. దీనివల్ల అయితే చాలా పిల్లలకు అయితే చాలా లోపాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు మీరు యూజ్ చేయకపోతే మాత్రం మీరు యూజ్ చేయండి డెఫినెట్. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. కిడ్స్కి సంబంధించినవి, కిడ్స్ వేర్కి, ఇంకా కిచెన్ టిప్స్ అనేవి, చిన్నపిల్లలకు సంబంధించిన ఆల్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.